इंडियन काउंसिल ऑफ मेडिकल रिसर्च ने हाल ही में एक रिपोर्ट जारी की है। इसमें बताया गया है कि निमोनिया और यूटीआई जैसी कई बीमारियों के खिलाफ एंटीबायोटिक दवाएं कमजोर साबित हो रही हैं। हम सभी के लिए यह बहुत ही चिंताजनक है। సో, మన మోడీ గారు కూడా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ గురించి చెప్పేశారు. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థ్రెట్ అవర్ మెడికల్ కమ్యూనిటీ ఈజ్ ఫేసింగ్ నౌఏడేస్. అసలు ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ రాకుండా ఏం చేయాలి? అది లాస్ట్‌లో చెప్తా. ఫస్ట్ అయితే ఇది వినండి. అసలు మనకి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఎందుకొస్తుంది? మనం తెలియకుండా చేసే చిన్న చిన్న తప్పుల వల్లనే మనకి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నేను రోజు ఓపీలో కూర్చొని చూసే పేషెంట్స్‌లో హాఫ్ ఆఫ్ ద పేషెంట్స్ ముందే యాంటీబయాటిక్స్ తీసుకొని వస్తారు. ఏమవుతుందమ్మా అంటే మోషన్స్ అవుతున్నాయి. ఏం చేశారు? మెడికల్ షాప్‌కి వెళ్ళాను, ఓ టాబ్లెట్ తీసుకున్నా. ఏం టాబ్లెట్ తీసుకున్నారు? మెట్రోజిల్ తీసుకున్నా. కొంతమంది ఆఫ్లాక్స్ తీసుకున్నా అని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు. అవునా? ఓకే. మరి ఎన్ని రోజులు తీసుకున్నారు అంటే ఒక టాబ్లెట్ తీసుకున్నా, ఒక రోజు తీసుకున్నా అని చెప్తారు. ఇంకొక పేషెంట్ ఉన్నారు నాకు. ఆయనైతే నేను మంత్లీ ఒక 2 రోజు మెట్రోజిల్ వేసుకుంటానండి అని చాలా గొప్పగా చెప్తున్నారు నాకు. అసలు వాట్స్ హ్యాపెనింగ్? అసలు మీకు అర్థమవుతుందా మీరు ఏం చేస్తున్నారో? మెట్రోజిల్, ఓఫ్లాక్స్ అనేవి యాంటీబయాటిక్స్. అవేవి చాక్లెట్స్, పారాసెటమాల్ టాబ్లెట్స్ లాంటివి కాదు. మనకు నచ్చినట్లు వేసుకోవడానికి. అలా ఇష్టం వచ్చినట్లు వేసుకోవడం వల్ల ఈ మెడికేషన్స్‌కి రెసిస్టెన్స్ డెవలప్ అయ్యి తర్వాత మనకు నిజంగా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఈ యాంటీబయాటిక్స్ వాడితే అసలు పని చేయకుండా అయిపోతుంది. దీన్నే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటారు. మరి దీన్ని ఎలా మనం అవాయిడ్ చేసుకోవాలి? ఫస్ట్ థింగ్, ఓన్లీ మీకు ఇన్ఫెక్షన్ ఉంది అంటేనే యాంటీబయాటిక్స్ వాడాలి. చిన్న చిన్న వాటికి జలుబు చేయంగానే లేకపోతే దగ్గు రాగానే ఒక 2-3 సార్లు మోషన్స్ అవ్వంగానే యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం లేదు. సెకండ్, యాంటీబయాటిక్స్ ఎప్పుడు బై ప్రిస్క్రిప్షనే తీసుకోండి. అంటే ఓన్లీ డాక్టర్ని కలిసి డాక్టర్ రాస్తేనే యాంటీబయాటిక్స్ తీసుకోండి. అంతేగాని ఏదో మెడికల్ షాప్కి వెళ్ళి ఫార్మసిస్ట్ దగ్గరికి వెళ్ళి లేకపోతే పక్కింటోళ్ళు ఇచ్చారని ఇంట్లో అమ్మమ్మ ఇచ్చిందని టాబ్లెట్స్ వేసుకోవద్దు. థర్డ్, యాంటీబయాటిక్స్ ఎప్పుడు కరెక్ట్ డోసేజ్ అండ్ కరెక్ట్ డ్యూరేషన్లో వేసుకోవాలి డాక్టర్ చెప్పినట్లు. అంతేగాని ఒక టాబ్లెట్ వేసుకున్నా తగ్గిపోయింది ఇంకా ఆపేశాను అని అనుకోవద్దు. మీకు తగ్గినా మీ డాక్టర్ కనుక 3 days ప్రిస్క్రైబ్ చేస్తే 3 days, 5 days ప్రిస్క్రైబ్ చేస్తే 5 days వేసుకోవాల్సిందే. ఈ టిప్స్ పాటిస్తేనే మనకి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ రాకుండా ఉంటుంది. ఫ్యూచర్లో మన హెల్త్కి కూడా ప్రాబ్లం కాకుండా ఉంటుంది.